ఆ పరమశివుడు ఎందుకు భక్తులకు అంత దగ్గర అనేది తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో దేవతలు ఉన్నా శివుడు భక్తులకు ఎందుకు అంత దగ్గరగా అనిపిస్తాడు? ఎందుకంటే ఆయనకు ఆర్భాటం అవసరం లేదు. ఆయనకు బంగారం అవసరం లేదు. రాజమహల్లు అవసరం లేదు. పెద్ద యజ్ఞాలు, పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. ఒక చుక్క నీరు, ఒక బిల్వదళం, ఒక మనస్ఫూర్తి పిలుపు, ఒక ఓం నమఃశివాయ ఇవే చాలు ఆయనకి. ఎంతో పరవశించిపోతాడు. భక్తి నిజమైతే శివుడు క్షణాల్లో ప్రసన్నమవుతాడు. అందుకే ఆయనను భోలేనాథ్ అంటారు. భక్తుడి హృదయంలోని నిజాయితీని చూసే దేవుడు శివుడు. బాహ్య అలంకారాన్ని కాదు, అంతరంగ పవిత్రతను స్వీకరించే దేవుడు శివుడు. ఆయన శ్మశానవాసి, అంటే జీవితం నశ్వరమని గుర్తు చేసే గురువు. ఆయన యోగి, అంటే మనస్సును జయించిన పరమశాంతి స్వరూపుడు. ఆయన రుద్రుడు, అంటే అధర్మంపై అగ్నిలా దహించే శక్తి. ఆయన శంకరుడు, అంటే శుభాన్ని ప్రసాదించే కరుణామూర్తి. అందుకే శివుడు భక్తులకు దేవుడు మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు ధైర్యం, కన్నీళ్లు వచ్చినప్పుడు ఓదార్పు, దారి తప్పినప్పుడు మార్గం, చీకటి వచ్చినప్పుడు జ్యోతి. పరమశివుడు కేవలం సంహారకర్త కాదు, ఆయన కరుణామయుడు, యోగేశ్వరుడు, జ్ఞానస్వరూపుడు, భక్తవత్సల్యుడు, దేవుళ్ళకే దేవుడు, మహాదేవుడు. శివుని స్మరించిన వారికి భయం తగ్గుతుంది. శివనామం జపించిన వారికి మనశ్శాంతి లభిస్తుంది. శివతత్వం అర్థం చేసుకున్న వారికి జీవితం మారిపోతుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి అందరం జపిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.